నమస్తే ఆజాద్ గారు. నమస్తే రోహన్. రీసెంట్గా మన దగ్గరకు ఒక క్లయింట్ రావడం జరిగింది. ఆయనేమో దుబాయ్లో ఉండి బాగా డబ్బులు సంపాదించాడంట. సంపాదించిన డబ్బులు మొత్తం ఇక్కడ భార్య ఉంటే ఆవిడ పేరు మీద వేయడం జరిగింది. లక్షల డబ్బులు, అవి కోట్ల లక్షలు అనేది పక్కన పెడితే ఆయన సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి ఆవిడ పేరు మీద పెట్టడం జరిగింది. రీసెంట్గా ల్యాండ్లు కూడా కొన్నాడు. ఆ కొన్న ల్యాండ్స్ కూడా ఆవిడ పేరు మీద పెట్టారు. ఇతని పేరు మీద ఏం పెట్టుకోలేదు. ఇతని పేరు మీద ఏం పెట్టలేదు. ఇంకా ఒక ఇల్లు కూడా కొన్నాడు. ఆ ఇల్లు కూడా భార్య పేరు మీద పెట్టాడు. అయితే ఆమె దుబాయ్లో ఉన్నప్పుడే ఈవిడ ఎవరితోనో ఇక్కడ ఇండియాలో ఉండడం జరిగింది. ఆయన ఇప్పుడు రిటర్న్ మళ్ళీ ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తరువాత ఇప్పుడు నువ్వు ఏం పని చేయట్లేదు, నువ్వు ఖాళీగా ఉంటున్నావు, డబ్బులు సంపాదించట్లేదు అని చెప్పేసి ఆయనతో ఎక్కువ ఉండి భర్తని దూరం పెట్టడం స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఈయనేమంటున్నాడు, అట్లీస్ట్ ఆమె అయితే నా దగ్గర రావడం లేదు, అతని దగ్గరే ఉంటుంది, ఎప్పుడు ఆయనతో ఫోన్లు మాట్లాడడం, ఆయన దగ్గరికి వెళ్ళడం ఇదే జరుగుతుంది. అట్లీస్ట్ నేను చాలా కష్టపడి సంపాదించుకున్న ఆస్తి అన్నా నాకు రిటర్న్గా రావడానికి లీగల్గా నాకేమైనా రక్షణ ఉందా, రెమెడీ ఉందా, చట్టపరంగా నేను ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అని అడగడం జరిగింది. దానికి మీరేం చెప్తారు ఆజాద్ గారు? ఒకటి మంచి సంఘటన ఇది. ఎందుకంటే రోహన్ అంత ముందు కూడా చేశాను నేను 3 కేసులు మన దగ్గరికి. సో ఎప్పుడైతే ఎవరైనా సరే ఏంటి ఇది చాలామందికి తగులుతుంది. ఈ వీడియో ఓపెన్ చెప్తాను. చాలామంది భర్తలు చెప్పుకోలేని స్థితిలో ఈరోజు ఎవరు చెప్పుకోలేక దీనికి సొల్యూషన్ దొరక్క చాలామంది బాధపడుతూ ఉన్నారు. చాలామంది ఎలా ఉంటుందంటే భార్యాభర్తల బంధం ఆ రోజుల్లో కంటే ఈరోజు కొంచెం రోజుకు బలహీనలు అవుతారు. అందరూ కుటుంబ వ్యవస్థ బాగుండేది మా చిన్నప్పుడు కానీ తర్వాత స్టేజ్లో ఏమైందంటే వ్యక్తులకి ఒక రకమైన స్వార్థం, బాగా విపరీతమైన స్వార్థం పెరిగింది. మనిషి స్వార్థపరుడు ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది. ఎలా ఉంటుందంటే ఒక ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు ఒక మానసిక స్థితి వేరుంటుంది, ఆర్థికంగా బలహీనంగా ఉన్నప్పుడు ఉన్న మానసిక స్థితి వేరుగా ఉంటుంది. సో ఈ రోజుల్లో ఇతరనే కాదు, నేను చాలామందిని చూశాను. సో మాకు సంబంధించి కొన్ని ప్రాంతాల్లో కూడా కొంతమంది ఏంటంటే వాళ్ళు కష్టపడి నా భార్యే కదా, ఒక ప్రేమ అభిమానం, నా భార్యే కదా, ఒక ఎఫెక్షన్తో నా భార్య కదా ఆమె ఎక్కడికి వెళ్ళిపోతుంది, మళ్ళీ కాదని పోదు కదా. అందులో పిల్లలు ఉంటారు, కంపల్సరీ ఇద్దరు పిల్లలు 3 పిల్లలు ఉంటారు, పిల్లలు ఉన్నారు. సో మొత్తానికి నా కుటుంబాన్ని నేను కష్టపడతానని చెప్పి అతను చెమటోడ్చి కష్టపడి రూపాయల పోగు చేసి భార్య పైన పెడతాడు. పెట్టిన తర్వాత భార్య ఏం చేస్తుంది, ఇక దొరికింది సందు. సో ఆర్థికంగా బలంగా అయిపోద్ది, ఇతనితో పని లేదు. ఇతను ఏంటంటే ఒట్టుకు పోయిన అంటారు కదా బరిగొడ్లాగా, ఇతని దగ్గర ఏం అవకాశాలు ఉండవు. సో ఇతను సంపాదించలేక అతను ఇంటి పట్టున ఉంటాడు. అతను శారీరకంగా కూడా అయిపోతుంది, ఆయన పైన అయిపోతుంది, కష్టపడతారు కదా అక్కడికి వెళ్ళి, అన్ని చోట్ల కష్టపడే వాళ్ళు ఉంటారు. అప్పుడేమవుద్ది, అతన్ని రోడ్డు మీద వేసే పరిస్థితి ఉంటుంది. అలాంటి సమయంలో భర్త ఏం చేయాలి అంటే హీ కెన్ ఫైల్ ఏ మెయింటెనెన్స్ ఎగనెస్ట్ ఉమెన్. చాలామందికి చెప్పే విషయం ఏంటంటే చాలామంది మెయింటెనెన్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే భార్య పైన మెయింటెనెన్సే కదండి వేసేది. ఇప్పుడు మా దగ్గర క్లయింట్ వస్తారు, సార్ మా భార్య నా మీద మెయింటెనెన్స్ చేస్తానండి సార్ అంటారు. కాదు, భర్త కూడా మెయింటెనెన్స్ భార్య పైన ఫైల్ చేసుకోవచ్చు. చాలామందికి తెలియని విషయం, ఖచ్చితంగా చెప్తున్నాను. దాని ప్రకారంగా మీరు ఫైల్ చేసుకోవచ్చు. దాని జడ్జిమెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు అన్ని వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జస్ట్ ఇప్పుడు అవగాహన కోసం చేసే వీడియో ఇది. సో దాని ప్రకారంగా ఏంటంటే భార్య పైన భర్త కూడా మెయింటెనెన్స్ వేసుకోవచ్చు. తనకు తాను పోషించుకోలేని స్థితిలో ఉన్న భర్త, అతని ఆర్థిక స్థితి బాలేక, అతని ఆరోగ్య స్థితి బాలేక చాలా సతమతమవుతున్న భర్త భార్య కనుక ఆర్థికంగా బలంగా ఉన్నప్పుడు, ఆమె బాగా ఆర్థికంగా స్థితిమంతురాలు అయినప్పుడు ఆమె పైన అతను మెయింటెనెన్స్ పొందే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా మీరు అడిగిన ప్రశ్న ఇంకోటి ఏంటంటే భార్య పైన పెట్టిన ఆస్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీరు రికవరీ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. అలాగే రిజిస్ట్రేషన్ ఏదైతే ఉందో క్యాన్సిలేషన్ సూట్ ఫైల్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే ఆమెకి ఒక సందర్భంలో ఇతను సంపాదించే దగ్గర ఆర్థిక స్థితి బాగోలేనప్పుడు, ఆమెకి ఆర్థికంగా అంత బలవంతురాలు కానప్పుడు ఆమెకి ఈ ఏదైతే ప్రాపర్టీ కొనేది ఏదైతే ఉందో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందనేది చూస్తారు. సో అది ఎవరు పంపించారు, ఈయన పంపిస్తాడు, అంతే కదా. ఆమె అకౌంట్లో వేయటమా, సోర్సెస్ ఉంటాయి కదా, ఇన్కమ్ సోర్సెస్, ఇతను ఆ అకౌంట్లో వేయటమా, లేదా ఇతను వేరే ఎవరైతే అమ్మేవారు ఉంటారో వాళ్ళ అకౌంట్లో వేసి అకౌంట్ని మనకి పంపించడమా, ఇలా కొన్ని జరుగుతాయి కదా. ఆ జరిగిన ఎవిడెన్స్ కనుక మీరు మొత్తం కనుక మీ దగ్గర ఉన్నట్లయితే, దీని చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి. సో ఎవిడెన్స్ కనుక మీ దగ్గర ఉన్నట్లయితే ఆ ఎవిడెన్స్ని బేస్ చేసుకొని మీరు ఆ భార్య పైన పెట్టిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో తిరిగి పొందే అవకాశం ఉంటుంది. నోట్ దిస్ పాయింట్. ఇది చాలా మందికి ఏంటంటే తెలియదు. భర్తలు చాలామంది ఎవరైనా ఇట్లా పెట్టినా అట్లా ఏడుస్తూ ఉంటారు. అలా బాధపడాల్సిన అవసరం లేదు. అలాగే
దీంతో పాటుగా ఒకవేళ మీ భార్య అంటే ఆర్థిక కోణం మాట్లాడుతున్నాను నేను. ఇప్పుడు మీరు చెప్పేది అక్రమ సంబంధం గురించి మాట్లాడు. అక్రమ సంబంధం క్రైమ్ కాదు భారతదేశంలో. ఓకే. సో ఆర్థిక కోణంలో కనుక మిమ్మల్ని కనుక మోసం చేసినట్లయితే అది కూడా లీడ్స్ టు చీటింగ్ కేసు అవుతుంది కదా, సరైన సాక్ష్యాధారాలు ఉంటే ఒకటి. ఇదే కాకుండా నెక్స్ట్ మీరు అడాల్టరీ గ్రౌండ్ కింద ఆమె పైన మీరు డైవర్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఓకే. డైవర్స్ అంటే ఒకవేళ ఆమె వేరే వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుని తను బయటకు వెళ్ళింది ఇవన్నీ ఎవిడెన్స్లు కనుక ఉంటే దాన్ని పెట్టుకొని కూడా మీరు ఖచ్చితంగా మెయింటెనెన్స్ అంటే ఈజీగా పొందే అవకాశం ఉంటుంది. డైవర్స్ అనేవి పొందే అవకాశం ఉంటుంది. ఓకే. సో మెయింటెనెన్స్ అంటే ఆమెకి ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే ఆమె ఆర్థికంగా బలంగా ఉంది కాబట్టి ఎవరైనా సరే భార్య పైన మీ ఆస్తులు పెడితే ఆమెకు ఎలాంటి ఆర్థిక పరమైన అవకాశాలు లేనప్పుడు అది మీరే పెట్టారు మీరే ఇచ్చారని మీ దగ్గర పూర్తి సాక్ష్యాధారాలు కనుక ఉన్నట్లయితే మీరు కోర్టుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. మీ ఆస్తులు తిరిగి పొందే అవకాశం క్రిస్టల్ క్లియర్గా ఉంది చట్టంలో. అలాగే భార్య భర్త కంటే ఆర్థికంగా స్థితిమంతురాలయ్యి భార్య ఆర్థికంగా బలంగా ఉంటే భర్త తను పోషించుకోలేని స్థితిలో చావు బతుకుల మధ్య లేకపోతే ఆర్థికంగానో కుంగిపోయో మానసికంగా కుంగిపోయి లేకపోతే అతను ఎక్కడ కదలలేని స్థితిలో ఉండి లేదా రోగిష్టిగా ఉన్నాయి రోగం వచ్చి పడి ఇబ్బంది పడితే అలాంటి వ్యక్తులు ఎవరైనా సరే భార్య పైన మెయింటెనెన్స్ మీరు నిరభ్యంతరంగా ఫైల్ చేసుకునే రైట్ అయితే చట్టంలో క్రిస్టల్ క్లియర్గా ఉంది. రైట్. థ్యాంక్ యూ అజంత్ గారు. థ్యాంక్ యూ సో మచ్.